ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ సాంఘిక నాటకాలే వేశారు కదా మీరు ఎక్కువ పౌరాణికం కంటే కూడా. పౌరాణికం అసలు లేదమ్మా, హిస్టారికల్ ఆడాను. ఇక్కడ సినిమా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కట్టు కొట్టి తేవడం. కానీ అక్కడ మనం పడ్డ శ్రమ ఇక్కడ వేరే వాళ్ళు పడతారు. కానీ మీకు అప్పుడు స్ఫూర్తి నేర్పించింది ఎవరు? నటన ఇలా ఉండాలి, ఇక్కడ టైమింగ్ ఇలా ఉండాలి. 62లో స్టార్ట్ అయింది నాకు. వాడి దర్శకత్వంలోనే దరిదాపు 15 నాటికలు దాకా ఆడాను. 10-15 నాటికలు ఆడాను. నాకు వాడి దర్శకత్వంలోనే నంది అవార్డు తీసుకున్నాను. నాటకాలు వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఊళ్ళో బాబాయ్ మామయ్య అందరిని చందాలు అడిగేవాళ్ళం. 5 రూపాయలు ఇస్తే పెద్ద చందాదారు మనం. అప్పట్లో మీ ఆలోచన ఏముండేది? అంటే స్థిరపడాలి, ఈ కామన్ గా ఉండేది లేదు అసలు. ఊళ్ళో మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేసే నాటకం ప్రజలు చూడాలి, సంతోషపడాలి అంతే. ఇప్పుడు ఇతర మాధ్యమాలతో మీకు అనుబంధం ఎలా మొదలైంది? ఉషా కిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లు రామరావు వేషం ఇచ్చి అప్పటి నుంచి దరిదాపుగా నన్ను ఒక 16 సంవత్సరాలు పోషించారు. కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించడమో, గుర్తుపట్టడమో, లేకపోతే మిమ్మల్ని వెంటనే తీసుకురావడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? మా చిన్నమ్మాయి కూడా పాపం అనిల్ రావిపూడి గారు 2 సినిమాల్లోనూ వేషాలు ఇచ్చి మంచి వాడు పికప్ అవడానికి ఒక మంచి ఊతం ఇచ్చారు ఆయన బ్రతుకు తిరుగు. మీరు సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మిమ్మల్ని ఈ 2021కి ముందు ఒక 15 సినిమాలు చేశాయి. ఇక్కడ ఉంటున్నాను కదా, ఇక్కడ నాటకాలు చేసేటప్పుడు అని ఒక వేషవందనం చేయాలి అని. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఏంటంటే మొట్టమొదటి ఫిల్మ్లో నాకు అవకాశం. రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమాకి వచ్చాక ఇప్పుడు జీవితం బాగుందనిపిస్తుందా, హాయిగా ఉందనిపిస్తుందా? అంటే సెటిల్ అయ్యాను వాళ్ళ వల్ల. పిల్లలకి వేరే ఇల్లు నేను కట్టించిస్తే నేను వీళ్ళ వల్ల ఇల్లు కట్టుకున్నాను. సార్ ఇప్పుడు మరి సినిమాలు యాక్టివ్గా చేస్తున్నారా? దాదాపు ఒక 20-25 సినిమాల్లో చేసుంటారు మీరు. 60 సినిమాలు పూర్తి చేశాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా రంగస్థల నేపథ్యం నుంచి వచ్చిన వారంటే అపారమైన గౌరవం. వారు కూడా, అటువంటి నటులు కూడా ఎంతో అనుభవంతో చక్కగా నిలదొక్కుని ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి పాత్రలు వేసుకుంటూ ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటారు. అటువంటి వారిలో అందరికీ సుపరిచిత రంగస్థల, రేడియో, అలాగే సినీ నటులు, అలాగే టీవీ సీరియల్స్లో కూడా వారిని అనేక సందర్భాల్లో చూసాం. వారే గోపరాజు రమణ గారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని తెర మీద చూడడం ఇలా ఫస్ట్ టైం కలవడం. సో రంగస్థలం నుంచి వచ్చిన వారంటే కొంచెం అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తారు. చేస్తారమ్మా, అంటే గౌరవిస్తారు, బాగా గౌరవిస్తారు. అవును. ఎందుకంటే నటుడుగా కొంత ఆల్రెడీ నేర్చుకొని ఉంటాడు కనుక, అవును, కొన్ని సక్సెస్ఫుల్ చేసుకొని ఉంటాడు కనుక, లేకపోతే ఇక్కడ దాకా జర్నీ జరగదు కదా. అవునవునవును, అది కూడా ఉంటుంది. అది కాక వాళ్ళకి రంగస్థలం మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అవును సార్. అవును అవును సార్. సాంఘిక నాటకాలే వేశారు కదా మీరు ఎక్కువ పౌరాణికం కంటే కూడా. పౌరాణికం అసలు లేదమ్మా, హిస్టారికల్ ఆడాను. హిస్టారికల్ ఇందాక మీరు చెప్పిన సలీం అనార్కలి ఆడాం, అందులో తాన్సేన్ చేశాను. తర్వాత వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఆడాం తెనాల్లో. వీరపాండ్య కట్టబ్రహ్మన్లో ఎట్టప్ప ఆడాను, కట్టబ్రహ్మన్ ఆడాను. తర్వాత విశ్వనాథ విజయం ఆడాం. విశ్వనాథ విజయంలో కృష్ణదేవరాయలు ఆడేవాడిని. ఇట్లా ఆడాం. రంగస్థల నాటకం ప్రదర్శన ఉందంటే అదొక ఉత్సవంలా ఉంటుంది. అంటే ఆ వాతావరణం రెడీ అవ్వడం, 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం. ఇక్కడ సినిమా కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు కట్టు కొట్టి తేవడం. కానీ అక్కడ మనం పడ్డ శ్రమ ఇక్కడ వేరే వాళ్ళు పడతారు. అంతేనా? అంతే కదా మరి. ఇప్పుడు వాళ్ళు మనం వచ్చేటప్పటికి రెడీ చేయాలంటే అక్కడికన్నా ఎక్కువ శ్రమ ఉంటుంది ఇక్కడ వాస్తవంగా. మనం ఏంటంటే ఆ నిమిషాన్ని వచ్చి అది చేసుకొని మనం వెళ్ళిపోతాం కాబట్టి పక్కకు మనకు తెలియదు. కానీ వాళ్ళు తెల్లవారుజాము 4 జర్నీ స్టార్ట్ చేసి లొకేషన్కి వచ్చి అన్నీ పెట్టుకొని లైట్లు అమర్చుకొని చేసుకొని చాలా ఉంటుంది వర్క్ వాళ్ళకి కూడా. అవును అవును అవును, నిజమే. కళారంగంలోకి రావాలనే కోరిక మీకు చిన్నప్పటి నుంచి కలిగిందా? అంటే లేక చదువు పూర్తవుతున్న టైంలోనే యాదృచ్ఛికంగా మీరు అలా రావడం? చాలా మందికి ఇలాగే వింటూ ఉంటాం, ఏదో అక్కడికి వెళ్ళాను, నువ్వు ఉన్నావు కదా వేసే ఈ నాటకం అని అన్నారు, అలా మొదలైపోయిందని. మీకు ఎలా మొదలైంది సార్? అంటే ఇన్సిడెంట్ తేడా ఉండొచ్చు కానీ దరిదాపుగా అలాగే ఉంటుంది. మేము మా నాన్నగారు ఆ ఊళ్ళో కరణం గారు, తాతల తండ్రుల దగ్గర నుంచి మాది కర్ణీకం. స్కూల్లో ఒకరోజు మా తెలుగు మాస్టర్ గారు అడిగారు, అరే నాటకంలో వేషం వేస్తావా అని. మనం లేచి నుంచోటంగా నేను సమాధానం చెప్పాల. మీ నాన్నగారిని అడగాల అన్నారు.
అన్నా నేను అడుగుతాలే అన్నారు అని నా 6వ తరగతిలో అప్పుడు హైకోర్టు న్యాయమూర్తి ఆవులు సాంబశివరావు గారు నాటికి రాశారు మానవుని అడుగుజాడల్లో అని. ఆ నాటికి మా చేత వేయించారు. అందులో విష్ణుమూర్తి వేషం చేశాను నేను. ఆ కాంపిటీషన్స్ ఎలా ఉండేవంటే స్కూల్లో లోయర్ ఫార్మ్స్ ఒక కాంపిటీషన్, హైయర్ ఫార్మ్స్ ఒక కాంపిటీషన్. లోయర్ ఫార్మ్స్ అంటే 8వ తరగతి దాకా, 6, 7, 8, 9, 10, 11 హైయర్ ఫార్మ్స్. వాళ్ళ కాంపిటీషన్స్ వేరు. ఆ కాంపిటీషన్స్లో మా అన్నయ్య గారు కూడా నటించారు. ఓ, ఇంట్లో అయితే చాలా మంది ఉన్నారు నటులు. అంటే నాన్నగారు కూడా చేసేవారు. అయితే వాళ్ళ నాన్నగారికి భయపడేవారు. ఆయన కర్ర పట్టుకొని వచ్చేవాడు కాబట్టి ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ వేసేవాట పౌరాణిక నాటకాల్లో. అట్లా నాకు అప్పుడు మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు బహుమతి ఇచ్చారు. అవును, మా తెలుగు మాస్టర్ గారు బొట్టు పెట్టారు అప్పుడు, పిన్నికి వెంకటేశ్వరరావు అని. యార్లగడ్డ శైలజ గారు మీకు తెలిసే ఉంటారు, బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గారు మాకు. అంటే మన డీడీలో ఉన్నారు, చేశారు ఆవిడ, వాళ్ళ నాన్నగారు. సో అయితే అప్పటి నుంచి మొదలయ్యి మీరు అవార్డులు చాలా అందుకున్నారు. కానీ మీకు అప్పుడు స్ఫూర్తి నేర్పించింది ఎవరు? నటన ఇలా ఉండాలి, ఇక్కడ టైమింగ్ ఇలా ఉండాలి, గొంతు ఇలా మీరు త్రో ఉండాలి, వాయిస్ త్రో. అప్పుడు మైకులు ఉండేవా మీరు నాటకాలు? అంటేనమ్మా ఇప్పుడు 62లో స్టార్ట్ అయింది నా కెరీర్ నాటకం మీద. ఆ నాటిక వరకు ఆయన నేర్పారు. తర్వాత ఇంటి దగ్గర మా 2వ అక్కయ్య గారు తెలుగు టీచర్ ఆవిడ, తెలుగు పండిట్, ట్రైనింగ్ అయ్యి వచ్చింది. మామూలుగా ఎండాకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే, పెద్ద ఇల్లు మాది, 40 సెంట్ల దొడ్డి, వడ్ల పాత్ర అరుగు ఉండేది, అది మా స్టేజీ. కట్టెలు కట్టించేసేసి మా పిల్లల చేత అందరి చేత నాటికాడిచ్చేది అక్కయ్య. అంబి పురుషోత్తముడు, ఇట్లా నేరస్తుడు ఎవరు, చిన్న చిన్న ఏకాంకిక నాటికలు ఉండేవి. అందులో మా 3వ అక్కయ్య అంటే నా పై ఆవిడ, నేను, మా అన్నయ్య, తర్వాత మాతో చదువుకునే వాళ్ళం 10 మంది దాకా ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర 2 పెట్రోమాక్స్ లైట్లు పెట్టి, కరణం గారి ఇల్లు కదా, పెట్రోమాక్స్ లైట్లు ఉండేవి, అవి పెట్టి ఆడేవాళ్ళం. అట్లా ఆవిడతో ఒక 2-3 సంవత్సరాలు ఆడాం. తర్వాత ఇక నాకు కాస్త చదువు, అప్పటికే అక్కయ్య హైదరాబాద్ వచ్చేసింది, తన టీచర్కి ఇక్కడ పోస్టింగ్ వచ్చేసేసింది. ఇక నా చదువు కుంటుపడుతుందని చెప్పి 65-66లో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నల్లకుంటలో మాదిరెడ్డి సులోచన గారు ఇంట్లో ఉండేవాళ్ళం. ఓహో. సులోచన గారు అన్నారు, వీడిని ఖాళీగా ఉంచొద్దు దుర్గా, మన పక్కనే బాలానంద సంఘం ఉంది కదా, అందులో పడేద్దామని చెప్పి నల్లకుంట బాలానంద సంఘంలో పడేశారు. జమ్మలమడక పూర్ణచంద్రరావు గారు సెక్రటరీ గారు, వాళ్ళు ఎప్పుడు నాటికలు ఆడుతుండేవాళ్ళు, వాళ్ళలో జాయిన్ అయ్యాం. ఏకాంకికలు, తర్వాత విచిత్ర వేషధారణలు, ఈ కాంపిటీషన్స్ ఉండేవి. నారాయణగూడలో మన రేడియో అక్కయ్య గారు, రేడియో అన్నయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కాంపిటీషన్స్. వాళ్ళ బాలానంద సంఘానికి ఆ బాలానంద సంఘానికి బాగా కాంపిటీషన్ బోర్డు ఉండేది. నారాయణగూడ బాలానంద సంఘం, నల్లకుంట బాలానంద సంఘం. అప్పుడే మేము దసరా కాంపిటీషన్స్లో పాలిష్ పయ్య నాటికాడి ఉత్తమ విలన్ ఇచ్చారు నాకు, నాగేశ్వరరావు చేతుల మీదుగా. తర్వాత టామ్ సాయర్ ఇంగ్లీష్ నాటకం తెలుగు ధారావాహికగా రేడియోలో చేశాం. అట్లాగే పాలిష్ భయ్య, సక్కుబాయి అని మన శశిమోహన్ గారు ఉన్నారు, రైటర్, చూసే ఉంటాం. వాళ్ళ బ్రదర్ సాయి గారు, రమణప్రభు, జమ్మలమడక రమణప్రభు, మేమంతా అట్లా చేసేవాడిని. అట్లా 69లో మళ్ళీ మా ఊరు వెళ్ళా. మా ఊరు వెళ్ళినప్పుడు, మా ఊరు వెళ్ళిన తర్వాత నన్ను కరణీకం పరీక్షలు రాయించారు. మరి మా ఊళ్ళో వచ్చాం కదా, మళ్ళీ ఒక నాటకం తీసి ఆడటం ప్రారంభించాం. 70లో సర్వే ట్రైనింగ్ చేయించారు, 70లో జాబ్లో వేయించారు, ఊళ్ళో గ్రామాధికారిగా పోస్ట్ అయిపోయా. ఇక అక్కడి నుంచి 70 నుంచి మరి ఊళ్ళో ఒక పెద్దగా ఉన్నాం కాబట్టి ఒక గ్రూపు మేము నాటకాలు ఆడడం, సంవత్సరానికి ఒక 2-3 నాటకాలు ఆడేవాళ్ళం. శివరాత్రికి ఒకటి ఆడేవాళ్ళం. అట్లాగే పండగలు, సంక్రాంతికి అప్పుడు ఆడేవాళ్ళం. అట్లా నాటక పరంపర ఆడుకుంటూ 84 దాకా ఎక్కువ ఊళ్ళోనే ఆడుతూ వచ్చాం. ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ మా ఊళ్ళో ఆడండి, మా నాటికలు ఆడండి అని ఆడుతూ. అప్పుడంతా ఎలా సార్? అంటే నాటకాలు వేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఏం లేదన్న,
మనమే ఖర్చులు పెట్టుకుని వెళ్ళి మనమే టైం వెచ్చించి ఇప్పుడు మేము మా ఊళ్ళో నాటికలు ఆడిన నాళ్ళు గుడి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్టేజీ ఖర్చు, కరెంట్ ఖర్చు, మైకు ఖర్చు ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. 25 రూపాయలు 30 రూపాయలు ఉండేది మా రోజు. లేదులేండి, గుడి వాళ్ళు కొంత ఇచ్చేవాళ్ళు, 200 దాకా ఇచ్చేవాళ్ళు. ఓ పర్లేదు, ఓకే. 600, 1000 రూపాయలు అయ్యేది మనకి అనుకోండి. అయితే అంతవరకు ఇచ్చేవాళ్ళు. మేము ఫ్రెండ్స్, నేను 100, మీరు 50 అది వేసుకునేవాళ్ళం. ఇదిగాక ఊళ్ళో బాబాయ్, మామయ్య అని అందరినీ చందాలు అడిగేవాళ్ళం. 5 రూపాయలు ఇస్తే పెద్ద చందాదారు మనకి. ఓహో. అట్లా ఒక 100, 200 పోగు చేసేవాళ్ళం. ఇక ఆఖరికి ఇవ్వటానికి లేకపోతే ఉంగరాలు తాకట్టు పెట్టి కూడా డబ్బులు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేంటి సార్ పిచ్చి మీకు నాటకం అంటే? పిచ్చి కాదు, ముందు మాట పోద్ది కదమ్మా. ఓహో, అలా అంటారా? మనం సరదాగా సంతోషంగా వేయాలని వచ్చాం. మీరు ఇవ్వాలి, మీరు ఇవ్వలేకపోయారు. ఆయన దగ్గర వసూలు చేయాలి, ఆయన దగ్గర రాలా. ఇట్లా వసూలు కావాల్సినవి 200 ఆగిపోయినాయి. 200 ఇప్పుడు కట్టాలంటే మరి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళందరినీ పంపాలి కదా మనం. అవును, మరి పంపాలంటే డబ్బులు ఇవ్వాలి. అవును. మరి ఎవరు అంటే నీ దగ్గర, నా దగ్గర ఉన్న ఉంగరం ఏదో పెట్టి తీసుకెళ్ళా, లేదు ఇంకోళ్ళ దగ్గర ఎల్లుండి ఇస్తాను బాబాయ్ అయినా 100 తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళందరినీ పంపించి సర్దుబాటు చేసుకునేవాడు. అలా మీరు అంటే బేసిక్గా కళారంగం అంటే మీకు బాగా ఇష్టం ఏర్పడిపోయింది అప్పటికే. మరి అంటే నాకు ఏర్పడడం కన్నా నా పక్క వాళ్ళు అదేం కాదు, నా పక్క వాళ్ళ ప్రోద్బలం ఎక్కువ నాకు. నాకేంటంటే ఊరి రీత్యా, నేను ఆ ఊళ్ళో కారణంగా ఉన్న రీత్యా నాకు డాక్యుమెంటేషను, సర్వే వర్క్ ఎక్కువ ఉండేది. అంటే అమ్మకాలు, కొనుగోళ్ళు ఎక్కువ ఉండేవి మా ఊళ్ళో. మీరు పొలం అమ్మటం ఆయన కొనటం, ఆయన అమ్మటం ఈయన కొనటం, ఆయన స్థలం అమ్మటం ఈయన కొనటం ఇట్లా ఉండేది. ఇవన్నీ కొలతలు కొలవాలి. ఇది కాక గవర్నమెంట్ సైడ్ వర్క్ చేయాలి. అంటే ఎవరెవరు ఏ క్రాప్ వేశారు, ఎవరెవరు ఏ పంట వేశారు, ఎవరెవరు ఎంత శిస్తు కట్టాలి, ఎంత బాకీ ఉన్నారు, ఎంత బాకీ వసూలైంది అని మళ్ళీ ఇయర్లీ అకౌంటెన్సీ జమాబంద్ వచ్చేటప్పటికి లెక్క చెప్పాలి మనం. అందులో మేము 3 కరణాలు, 2 మున్సిపల్, పెద్ద ఊరు మా ఊరు. 3 కరణాల్లో మిగతా వాళ్ళు కాస్త కూర్చోపోయినా, ఎవరన్నా ఉన్నా లేకపోయినా నేను కుర్రాళ్ళని పెట్టి పని చేయిస్తుండేవాడిని. ఈ వర్క్ ఎక్కువ ఉండేది. ఏమైనా చేయకపోతే ఎట్టా, రాకపోతే ఎట్టా, చేద్దామని అట్లా మీద పడేది. ఇక అట్లా వెళ్ళిన తర్వాత వర్క్లో దిగిన తర్వాత అది ఏ వర్క్ అయినా సరే చేయడం అలవాటు ఉండేది నాకు. అట్లా అలవాటు. అప్పట్లో మీ ఆలోచన ఏముండేది అంటే స్థిరపడాలి, ఈ కామన్ గా ఉండే లేదు అసలు. ఊళ్ళో మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేసే నాటకం ప్రజలు చూడాలి, సంతోషపడాలి, అంతే. అంతకంటే ఏం లేదు. రెండో ఆలోచనే ఉండేది కదా. ఆ టైం కూడా ఉండేది కదమ్మా, నిజంగా చెప్తున్నా, ఉండేది కాదు. ఇప్పుడు ఇతర మాధ్యమాలతో మీకు అనుబంధం ఎలా మొదలైంది అంటే రేడియోతో? ఇప్పుడు ఈ నాటకాలు చేస్తున్నప్పుడు మా ఊరు డాక్టర్ గారు వచ్చారు, వేజర్ల రత్నగిరిరావు గారు అని. మన పిహెచ్సి అంటాం కదా, పబ్లిక్ హెల్త్ సెంటర్, అందులోకి డాక్టర్ గారు వచ్చారు. ఆయన మంచి నటుడు, మంచి రేడియో ఆర్టిస్ట్, మంచి వాయిస్ ఆయన వచ్చి ఓ నాటకం వేద్దామని అని చెప్పి సలీమా నార్కలిని నేర్పారు. మళ్ళీ ఆయనే ఇంకో నాటకం వేద్దామని చెప్పి విశ్వనాథ్ విజయన్ నేర్పారు. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ వేస్తుంటే, మొన్న రమణ నాటకం చూశాను, అల్లుళ్ళు వేస్తుంటే వాడైతే బాగుంటుంది ఈ వేషానికి అని చెప్పి తెనాలి వెళ్ళి వేయాల్సి వచ్చింది. మళ్ళీ తెనాలి జర్నీ జరిగింది. తెనాలి జర్నీ జరిగాక తెనాలిలో మొక్కపాటి కృష్ణమోహన్ గారు కానీ, నేతి పరమేశ్వర శర్మ గారు, మన బొల్లిముంతు కృష్ణ గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర వర్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరి దగ్గర కూడా హిస్టారికలే ఎక్కువ వర్క్ చేశాను. ఓకే, హిస్టారికలే. ఊళ్ళో ఆడేవి మేము ఎక్కువ సోషల్ ఆడేవాళ్ళం, పల్లె పడుచని అట్లా ఆడేవాళ్ళం. ఈ జర్నీలో ఏం జరిగింది, ఇట్లా వెళ్తుంటే మన రైటర్స్ ఆర్సిటి శివనారాయణ గారు అని ఉండేవాడు, మంచి సాంఘిక నాటక రచయిత. 74లో ఆయన అన్నాడు, మన ఊళ్ళో నాటకాలు వేద్దాం, మీ ఊళ్ళో వేసే వేషాలు కదా, మా ఊళ్ళో మంచి వేషాలు వేద్దాం రా అని చెప్పి, నందివెలుగు పక్క ఊరే, అంటే మీకు చనిపోయాడు వినోద్ అనే ఆర్టిస్ట్ తెలిసే ఉంటారు, వెళ్ళ వేషాలు వేసి, ఆయన మేమంతా ఒక టీం అనమాట. వినోద్, నేను, శివనారాయణ గారు, వాళ్ళ అన్నయ్యలు అందరం కలిసి నాటకం వేసేవాడు. అట్లా స్టార్ట్ అయింది అక్కడ. అట్లా 74 నుంచి 80 దాకా వేసాం. 80లో ఏమన్నారు, ఇంకా ఈ నాటకాలు అయిపోయిందా ఊళ్ళలో బజార్లు ఏమట, మీరు పరిషత్ పోటీలకు వెళ్దామన్నారు. పరిషత్కి వెళ్దామంటే నాకేం కొలతలు రిజిస్టర్లు ఉంటాయా, నేను కాదు ఇంకెవరన్నా పెట్టుకోండి అని అంటుండేవాడిని. కాదు నువ్వు కావాల్సిందే, నువ్వు లేకుండా జరగదు అది అని చెప్పి నా నెత్తినే పెట్టి నాటకం నేర్పడం నేనే నేర్పాలి. అయితే ట్రావెలింగ్స్ అంతా వాళ్ళు చూసుకునేవాడు, ట్రావెలింగ్ ఏర్పాట్లన్నీ. నాటకం నేర్చుకొని పరిషత్తులకు వెళ్ళడం ప్రారంభించాం. ఆ పరిషత్తులకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయనకి ఉత్తమ రచన, మాకేదో మరి ఉత్తమ నటుడని
అవును, చాలా అవార్డులు వచ్చాయి మీకు. ఇట్లా ఉత్తమ హాస్యనటుడు అని వచ్చినాయి. వచ్చిన తర్వాత 94 దాకా అట్లా ఆడుతూనే ఉన్నాను. 94లో అంటే ఈ లోపు ఏమైంది, 84లో కరణికలు రామారావు గారు తీసేశారు. తీసేసినా కూడా మా వర్క్ మాకు ఉంటుంది, మా ప్రైవేట్ వర్క్ కదా ఇది. ఇది అమ్మకాలు, కొనుగోళ్ళు, రిజిస్ట్రేషన్స్ చేయటం, ఇదంతా మాది హెవీ వర్క్. ఊళ్ళో తీరుబడి ఉండేది కాదు. అప్పుడు కూడా వెంటబడి రిహార్సల్ అని చెప్పి లాక్కెళ్ళి రిహార్సల్ చేసి ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి 11 అయ్యేది నాకు నైట్. ఇప్పుడు 11 అంటే ఏమి లేదు, ఆ రోజుల్లో 11 అంటే చాలా లేట్. లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది మాకు తెనాలి నుంచి, లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది. 8:30-9కి పడుకోవడమే కదా అప్పుడు. 10కి లాస్ట్ బస్సు, అది అందుకోవాలి. అవును, లేకపోతే మళ్ళీ రాలేము, 6 కిలోమీటర్లు రావాలి. అందుకని అట్లా వస్తూనే చేసాము. చేస్తూ చేస్తూ ఇక ఇట్లా 94లో ఏమైందంటే ఆంధ్ర నాటక కళా పరిషత్ విజయవాడలో జరిగేటప్పుడు సుఖీభవ అనే నాటిక ఆడుతున్నాను. అందులో ఒక 65 ఏళ్ల వేషం నాకు. చేస్తుంటే అది మన ఒక ఆయన పెద్ద ఆయన చూశారు. ఎవరు చూస్తే ఎవరంటే ఆయన మన ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరు రామారావు. నాకు తెలియదు ఆయన కార్డు ఇస్తే నేను ఆశ్చర్యపోయా, అయ్యో పలకరించలేకపోయాను. వాళ్ళ సంస్థ నుంచి తర్వాత ఉత్తరం రాశారు, మీరు ఆడిన నాటికలో ఫలానా పాత్రధారి ఫోటోలు పంపండి, తర్వాత రండి. ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి ఎప్పుడు వచ్చాము మేము? 95 ఫిబ్రవరిలో వచ్చాం, ఫిబ్రవరి 27th. మేము 25th వచ్చాం. వచ్చినప్పుడు సుబ్రాయ శర్మ గారిని నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన అప్పుడు ఒంటెత్తు పడి నాటకం ఆడేవారు. ఆయన ఎక్కడ ఆడినా నాటకం అంటే విజయవాడ ఆడినా, గుంటూరు ఆడినా, దగ్గరలో ఎక్కడ ఆడుతున్నా వెళ్ళి చూసి పలకరించి గురుగారు అంటూ తిరిగేవాడిని నేను. వచ్చి ఆయన ఒకటే నాకు బాగా తెలిసిన ఆయన ఫోన్ చేశాం, సార్ ఏం చేస్తున్నారని. నువ్వెందుకు వచ్చావు, ఎక్కడున్నావు, ఏంటంటే ఇట్లా హోటల్లో ఉన్నాం సార్. ఎందుకు వచ్చావు అన్నాడు. అంటే ఈటీవీ వాళ్ళు పిలిస్తే వచ్చాం సార్ అన్నాడు. ఇవాళ ఖాళీయా అన్నారు. ఖాళీ సార్ అన్న. వేషం చేస్తావా అన్నాడు. చేస్తాను సార్ అన్న. మరి మేసం తీయాలరా అన్నాడు. తీస్తాను సార్ అన్న. అయితే సరూర్ నగర్ వచ్చేసి అన్నారు. సరూర్ నగర్ వెళ్ళాను. వెళ్తేను ఆ రోజు ఆయన చేయాల్సిన వేషం అది హీరోగా. ఆ వేషాన్ని ఆయన చేయకుండా నా చేత చేయించారు. అది మరి ఈ లోపల అన్ని నేర్చేసుకున్నారా? నేర్చుకోవటం అంటే ఏ విధమైన ప్రిపరేషన్ ఏమీ అవసరం లేకపోయింది. అంటే మనం ఈలోపు నాటకాలు ఆడుతూనే ఉన్నాం, క్యారెక్టరైజేషన్స్ మీరు చెప్తూనే ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం. తర్వాత రేడియోలో వాచకం చెప్తూనే ఉన్నారు, రేడియో నాటకాలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి అలా వెళ్ళేదంతా వెళ్ళిపోతూనే ఉంది మనకి. అంటే మన దగ్గర ఇప్పుడు మీరు పిలిచి ఒకటి చెప్పారు అంటే మీరు చెప్పిన విధానం ఆయనకి చెప్పిన ఆ విధానం నా మైండ్లోనూ ఉండేది. అదే అలా చూసి నేర్చేసుకున్నారు కొంత. అలా నేర్చేసుకునే ఉన్నాను. నేను చేసినప్పుడు కూడా, రేడియోలో నేను చేసినప్పుడు కూడా నేర్చేసుకునే ఉంటే అది ఫస్ట్ టైం అనమాట. ఆయన కెమెరా ముందు నాకు అవకాశం ఇచ్చి బామ్మగారి మరచెంబు అని మీకు దూరదర్శన్లో చాలాసార్లు వేశారు. అవునవును, ఇవిడ రత్నసాగర్ గారా? కాదు, రత్నగా మన ఈ నవీన్ లక్ష్మి గారు. మస్తాన్ రావు గారి, బీర మస్తాన్ రావు గారి వైఫ్ ఆవిడ మనవడు నేను అనమాట. ఆ వేషం నా చేత చేయించారు. అది ఫస్ట్ టైం నాకు. అప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మన మీర్ గారును శర్మ గారు. ఫస్ట్ టైం నువ్వు కెమెరా వంక కూడా చూడకుండా చాలా బాగా చేసావు, మంచి ఫ్యూచర్ ఉంటుంది, కంటిన్యూ చేయమని. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. అప్పటిదాకా నాకు మనం వచ్చాము చేద్దాం అన్నారు, చేద్దాం అంతవరకు. చాలా వ్యత్యాసం ఉంటుంది కదా రంగస్థలానికి, టీవీకి, మళ్ళీ సినిమాకి. సో ఆ మెళకువలు ఎలా నేర్చుకున్నారు? ఇక్కడైతే మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అదే అడిగారు నన్ను, బోలెడంతా అదే అడిగారు. నువ్వు ఇది ఫస్ట్ టైం అంటే మీరు గారు నమ్మలా. నేను నమ్మను అన్నారు. లేదు సార్ ఇదే ఫస్ట్ టైం, నేను కెమెరా ముందు ఎప్పుడు చేయలేదంటే. కెమెరా ముందు ఎప్పుడు చూడకుండా చేయటం అనేది జరగని పని, నువ్వు చూడకుండా ఎట్లా చేసావు అంటే నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి సినిమా రంగం చదువుతాను సార్. పుస్తకం మా ఇంట్లో ఉండేది. అందులో ఆర్టిస్టుల అనుభవాలు, దర్శకుల అనుభవాలు ఒక వ్యాసాలు పడుతుండేవి. భరద్వాజ్ గారి వ్యాసాల్లో తెలియక కెమెరా వంక చూశాడు, కట్ చెప్పారు, కెమెరా వంక చూడకూడదని చెప్పారు. ఇట్లాంటివన్నీ చదివి అవి మా ఇంట్లో ఉన్నాయి. అంతే తప్ప వేరే ఎక్కడ చేయలేదన్న. వెరీ గుడ్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు కంటిన్యూ చేయి, వదిలిపెట్టుకోక అన్నాడు ఆయన. సరే అన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, 27 ఈటీవీకి వెళ్ళాం కదా, వాళ్ళు బాగా ప్రోత్సహించారు, వేషం ఇచ్చి అప్పటి నుంచి దరిదాపుగా నన్ను ఒక 16 సంవత్సరాలు పోషించారు. టీవీ ఈటీవీ 2009 దాకా. 2009 తర్వాత
మన జీటీవీలో చిన్న కోడలు చేయాల్సి వచ్చింది. చిన్న కోడలు తర్వాత అట్లా సీరియల్స్ చేస్తూనే వచ్చాను. అది చేశాక ఇది ఎలా అనిపించింది సార్? అంటే అక్కడ కష్టం ఎక్కువ, ఫలితం అంటే మనకి జేబులు నిండవు నాటకంలో, కానీ అక్కడ తృప్తి కూడా బాగుంటుంది, ఒకలాంటి తృప్తి. అంటే మీరు నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డైలాగ్, అదేంటమ్మా అలా చేసావు, కట్ అయిపోయింది. అవును. సో ఆ వ్యత్యాసం అది జీవితాన్ని నేర్పుతుంది. అది ఇది జీవితాన్ని ఇస్తుంది, బతకనిస్తుంది. అబ్బా, బాగా చెప్పారు సార్. ఆ జీవితాన్ని నేర్పుతుంది, జీవితాన్ని ఇస్తుంది ఇది. అంతవరకు మీకు అంటే ఈ భుక్తి పోరాటాలు ఏమీ లేవా? ఏముంది, రేడియో నాటకం అంటే నాకు మామూలు జాబ్లో నేను డాక్యుమెంట్ రాసుకునేవాడిని. ఈ లోపు ఏమైంది, నాకు గవర్నమెంట్ సర్వీస్లో జాబ్ వచ్చింది. గవర్నమెంట్ సర్వీస్లో చేరా 95 వీళ్ళు వచ్చేటప్పుడు నేను సెలవు పెట్టుకొని వచ్చా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఈటీవీ వాళ్ళు పిలిపించినప్పుడు నేను సెలవు పెట్టుకొని వచ్చా. సెలవు పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆ పర్మిషన్ మీద చేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు అయితే మన గవర్నమెంట్ నాటకాలు కూడా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ఉపయోగపడింది ఏంటంటే మన రమణాచారి గారు వాళ్ళు రసరంజని సంస్థ ఉంది కదా, అవునవును, రసరంజని సంస్థలో నన్ను ఇన్వాల్వ్ చేయించి నా చేత మంచి మంచి నాటకాలు ఆడించారు. ఇక్కడ కూడా ఎక్కువ విద్య నేర్చుకున్నా. అన్ని చోట్ల నేను దరిదాపుగా నాటకాలకు నేను నేర్చుకున్నటువంటి దర్శకులు ఒక 60 మంది ఉంటారు నేను ఆడుకుంటూ వచ్చిన క్రమంలో. ఇప్పుడు మీరు నేర్పిన దాంట్లో ఎన్నో కొన్ని మెళకువలు ఉంటాయి కదా, అట్లా నేర్చుకుంటూ వచ్చినాయి ఒక 60 మంది దగ్గర నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చాక నేను జాబ్ చేస్తూ ఉండగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి పర్మిషన్ ఇప్పించి నాకు రసరంజన్లో నాకు మంచి మంచి అవకాశాలు ఇప్పించారు. ఆ విషయంలో రమణాచారి గారికి ఎప్పుడు నేను మా అబ్బాయి విజయ్ కూడా నాటకాలు వేస్తారా? మేమిద్దరం కూడా కలిసి ఆడాం ఎక్కువ. తర్వాత మీ నుంచే ఆబ్వియస్లీ మీ అబ్బాయికి అంటే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, నాటకాలు చేస్తున్నాను. రసరంజన్లో మన కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి నాటకాలన్నింటిలోనూ నన్ను పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఒక మంచి వేషం, ఒక మెయిన్ వేషం. అట్లాగే మన డిఎస్ఎన్ మూర్తి గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, వీళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరికీ, నారాయణ గారు, బి నారాయణ గారు అని ఉండే వాళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశాను. వాళ్ళందరితో చేసినప్పుడు ఏంటంటే ఒక పేరెన్నిక కన్నా నాటకంలో ఒక ప్రముఖ పాత్ర నా చేత చేయించేవాడు. అలా చేసుకుంటూ వచ్చాను. ఈ వచ్చిన క్రమంలో మొదటి నుంచి నేను అక్కడ నాటకాలు పరిషత్తులకు వెళ్ళేటప్పుడు కూడా మరి నేను జాబ్లో ఉండేవాడిని కదా, ఈ వర్క్ అంతా మా చిన్నబ్బాయి చూసేవాడు. చిన్నబ్బాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావాలి, అమ్మాయిని మళ్ళీ పంపించాలి, అమ్మాయి భోజనం చూడాలి, ఇంట్లోనే ఉండేవాడు. మా ఇంట్లోనే మా మిస్సెస్ను వాడు చూసేవాడు. మరి అట్లా వాడు ఎక్కువ ఇంటర్మీడియట్తో ఆగిపోయాడు. వాడు చదవకుండా వాడు ఒక వేషం వేసేవాడు, వాడు క్యారెక్టర్ చేసేవాడు. అలా వస్తూ నేనేం చేశాను అంటే 2008లో మేము 90లో పెట్టుకున్న సంస్థ శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు అని. ఇక అది వాడిని ఎత్తిన పెట్టాను. 2008 నుంచి వాడే డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. వాడి దర్శకత్వంలోనే దరిదాపు 15 నాటికలు దాకా ఆడాను. 10-12 నాటికలు ఆడాను. నాకు వాడి దర్శకత్వంలోనే నంది అవార్డు తీసుకున్నాను. వాడి దర్శకత్వంలోనే నేను నంది అవార్డు తీసుకున్నాను. అంతకుముందు తీసుకోవాలి నేను. అట్లా వాడేంటంటే వాడికి తెలిసింది నాటకం, ఇక రెండో తెలియదు వాడు. ఇప్పుడు నేనన్నా అంటే ఇటు వృత్తిపరంగా అకౌంట్స్ తెలుసు నాకు, లేదా సర్వే తెలుసు, డాక్యుమెంటేషన్ తెలుసు, ఇలా చెప్పగలుగుతాం. వాడికి నాటకం తప్ప ఇంకేం తెలియదు. ఏమి తెలియదు. చాలా విశేషం సార్ మీరు ప్రోత్సహించడం కూడా. ఎందుకంటే పిల్లలు స్థిరపడిపోవాలి, ముందు ఒక డిగ్రీ వచ్చేయాలి అర్జెంటుగా. ఎక్కువ కాలాన్ని నువ్వు వెచ్చించి నేర్చుకున్నది నా పక్కన అది ఒకటే. అవును. పెద్ద అబ్బాయి ఏం చేశాడు, ఈ తాతల తండ్రుల నుంచి వస్తున్న వృత్తి చేస్తానన్నాడు. అవును, ప్రైవేట్గా చేసుకోవచ్చు కదా, నేను ఇదే చేస్తాను. డాక్యుమెంటేషన్ సర్వే వాడు ఉండిపోయాడు ఊళ్ళో. మేమిద్దరం హైదరాబాద్ వచ్చాం. వీడు ఇది నేర్చుకున్నాడు, నాతో తిరుగుతూ. మన సోమేశ్వరరావు గారి దగ్గర పనిచేశాడు వాడు, శర్మ గారి దగ్గర, డేసన్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఏవో నాటికల్లో వేషాలు వేస్తూ వచ్చేవాడు. తర్వాత మన కోట్ల హనుమంతరావు గారితో మాయాబజార్ అని ఈటీవీ 2 అది వచ్చేది. అవునవును, అందులో ఎక్కువ ఎపిసోడ్స్ చేశాడు వాడు. అట్లా ఇక అదే వాడి వృత్తి అయింది. ఆ వచ్చే క్రమంలో వాడి నాటికలు ఎక్కువగా వర్క్ చేశాను నేను. వాడికి దరిదాపుగా 13 నందులు వచ్చినాయి అనుకుంటా. 13 ఉన్నాయి నందులు, నాకు ఒకటే ఉంది. తండ్రి అయితే మురిసిపోతుంటారు మీ అబ్బాయిని చూసి మీరు.
మర్చిపోయేది ఏమన్నా బ్రతుకు తెరువు ఉంటే చాలండి. ఎవరైనా సరే అంటే నేను అదే ఇందాక నుంచి నేను ఏది తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అంటే బ్రతుకు తెరువే అందరి మధ్యతరగతి కుటుంబాలు అంతే, పెద్ద కుటుంబాలు దాని మీదే బతికాడు వాడు. వాస్తవంగా ఇప్పుడు ఒక నాటికి తీసేవాడు 70 ప్రదర్శనలు ఆడేవాళ్ళం ఇద్దరం కలిసి. ప్రదర్శనకి 1000, 1500, 2000, 1500, 2000 మిగిలేవి. అదే వాడి సంసారం. నన్ను ఎప్పుడు వాడు పాపం డబ్బులు అడగలేదు. దాంతోనే వాడేమన్నా అంటే ఇక్కడ ఉంటే నాకు ఖర్చు ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఊళ్ళోనే సెటిల్ అయ్యాం అందరం. అక్కడే ఇల్లు కట్టుకున్నాం, అక్కడే వస్తూ పోతుండేవారా? ఇప్పటికీ వచ్చిపోతాడు. ఓహోహో. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసే ఉంటారు మీరు. అందులో చేశాడు, చాలా హిట్ అయిన సినిమా. అవును, అందులో ప్రెసిడెంట్ గా చేశాడు. అట్లా కానీ సినిమా ఇండస్ట్రీ మిమ్మల్ని గుర్తించడమో, గుర్తుపట్టడమో, లేకపోతే మిమ్మల్ని వెంటనే తీసుకురావడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? అంటే మనం కూడా అప్రోచ్ అవ్వాలి కదా, మనం అవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు మనల్ని పిలిచారు, వాళ్ళకి నచ్చి. ముందు నుంచి మనం అప్రోచ్ అయి ఉంటే మరి పిలిచేవాళ్ళే మనకి తెలియదు. మనం అప్రోచ్ అవ్వలేదు. మన పని మనం చేసుకుంటూ మన నాటకాలు మనం ఆడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా చిన్నబ్బాయికి కూడా పాపం అనిల్ రావిపూడి గారు 2 సినిమాల్లోనూ వేషాలు ఇచ్చి మంచి వాడు పికప్ అవడానికి ఒక మంచి ఊతం ఇచ్చారు ఆయన బ్రతుకు తెరువుకి. లేకపోతే ఎక్కడొచ్చేది? కరెక్ట్, అంతే కదా. F3లో చేశాడు. అవును. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో చేశాడు. 2 వేషాలు కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్, అవును అవును అవును. ఇది మీరు సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మిమ్మల్ని ఫస్ట్ అంటే నేను ఈ 2021కి ముందు ఒక 15 సినిమాలు చేశాను. ఇక్కడ ఉంటున్నాను కదా, ఇక్కడ నాటకాలు చేసేటప్పుడు అనే ఒక వేషం ఉంది నువ్వు చేయాలి అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఏంటంటే మొట్టమొదటి ఫిల్మ్లో నాకు అవకాశం ఇచ్చారు.